నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మూడు ప్రధాన అంశాలు. అందులో మొదటిది వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రజలందరూ కూడా అల్లకల్లోలంలో ఉంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏసీ గదులకు మాత్రమే పరిమితమయ్యారని ఇది ఒక అంశం. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారట. మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అవి మాట్లాడతారట. ఇక మూడోది వచ్చేసి సాక్షి కవరేజ్లో ఒక పక్క బాబు పాలన, మరోవైపు ప్రకృతి ప్రళయం అంటూ థంబ్నెయిల్ యూజ్ చేసి అసలు కథనాలు సృష్టించడాన్ని ఏ విధంగా చూడాలి, అసలు బాబు గారు వస్తే కరువు వస్తుంది అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలపైన మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ మూడు అంశాలు, ఒకటి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్టీజీఎస్ భవన్లో ఉంటే ఏసీ రూమ్లకే పరిమితమయ్యారంటూ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లోనే పోస్ట్ చేయడం, మరి వాళ్ళ అధినేత బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ ఛానల్ అయినటువంటి సాక్షిలో చంద్రబాబు నాయుడు గారు పాలన వస్తే చాలు, ప్రకృతి విలయ తాండవం, ఈ మూడు అంశాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కూటమి పార్టీ ప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళు బాధ్యతగా, అక్కడ మోడీ గారు కూడా వార్ రూమ్లో పర్యవేక్షించారు. రాష్ట్రంలో తుఫాను లాంటి విపత్తు వస్తుంది అని ముందస్తు సమాచారం ఉంటుంది కాబట్టి వాతావరణ శాఖ నుంచి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏర్పాట్లు చేసి తుఫాను వల్ల జరిగే నష్ట నివారణ కోసం, నష్టాన్ని తగ్గించడం కోసం, ప్రాణ నష్టం లేకుండా ఉండడం కోసం, ముందస్తు చర్యలు తీసుకోవడం కోసం కొంత ఎక్సర్సైజ్, శ్రమ చేయాలి. అదే చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా సమాయత్తం చేసి, అలాగే పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసి, ఇద్దరిని ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసి వాళ్ళు తుఫాన్ రావటాన్ని ఎదుర్కొన్నారు. దాని ఫలితం ఏంటంటే చెట్లు కూలిపోతే తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద కరెంటు స్తంభాలు కానీ, చెట్లు కూలిపోతే రోడ్డు క్లియర్ చేయడం కానీ, కరెంటు పునరుద్ధరించడం కానీ ఇలాంటివన్నీ చేయగలిగారు. అలాగే ఇంకా కొన్ని మైక్రో లెవెల్కి వెళ్ళి పూరి గుడిసెల్లో కానీ, పాత భవనాల్లో కానీ ఉండేవాళ్ళు, ముంపు ప్రాంతంలో ఉన్న వాళ్ళని సహాయక శిబిరాలకు తీసుకెళ్లారు. అది కూడా కొంతమంది రావడానికి నిరాకరించి, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆ ఇంట్లో గిస్తువులు ఉంటాయి, ఏ బంగారం కింద చిన్న పెద్ద ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి ఏమేళ్తా కూడా పట్టుకెళ్తే అక్కడ దుబ్బేస్తారేమో నా భయం ఉంటుంది. ఎందుకంటే బంగారం కూడా ఖరీదు పెరిగిపోయింది కదా బాగానే. ఇలాంటి కొన్ని అభ్యంతరాలు ఉంటే వస్తువులు అయిపోతాయేమో అని, దొంగలు గట్ట పట్టిపోతారేమో అని, అలా కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ బతిమాలి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టంగానే వదిలేయకుండా వాళ్ళు శుభ్రంగా మంచినీళ్ళు, ఆహారం అందించి, పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇలాంటి వాళ్ళ అవసరాలు, కనీస అవసరాలన్నీ చూశారు. అలాగే వాహనాలు రాకపోకలు నిషేధించారు రహదారుల మీద. మరి వాళ్ళందరూ ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చినాయి, కొన్ని చోట్ల పక్కన పెట్టించారు ఈ భారీ వాహనాలని. వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. వాళ్ళు గాలికి వదిలేయకుండా మీరు వెళ్ళటానికి లేదైనా ఆగిపోమని వాళ్ళకి దారి లేకుండా చేయలేదు. ఎక్కడికక్కడ ప్రతి అంశం ఏ అవసరం ఉంటుందో, అత్యవసరం ఏముంటుందో ఇలాంటివన్నీ చూసి గర్భిణీలందరినీ కూడా వారం 10 రోజుల్లో డెలివరీకి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ ముందస్తుగా జాయిన్ చేసి, ఇలాగా ప్రతి అంశాన్ని మైక్రో లెవెల్కి వెళ్ళి చూశాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ బృందం. దీన్ని మనం మెచ్చుకోవాలి. బాగా హ్యాండిల్ చేశారండి. ఎప్పటికప్పుడు మెరుగు చేసుకుంటున్నారు. 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేశారు, తర్వాత హుదూద్కి ఎలా చేశారు, తిత్లీకి ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని చూసి అవసరమైతే కొంత నేర్చుకోవాలని. ఆయన కూడా ఇలాంటి క్రైసిస్ నుంచి నేర్చుకుంటూ ఉంటాడు. ఈసారి ఈ కష్టం వచ్చింది, దాన్ని మనం హ్యాండిల్ చేయలేకపోయాం, మళ్ళీ సారి అలా చేయాలి. కాబట్టే ఎప్పటికప్పుడు ఇటువంటి క్రైసిస్ని ఆయన హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. ఇది ఒక పాశ్యం. ఆయన ప్రజలందరి నుంచి ఆయనకి మెప్పు లభిస్తుంది, మెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మనం భద్రంగా ఉన్నారా బాబు అనుకుంటాం. పంట నష్టం అనేటువంటిది అనివార్యమైంది. అధిక వర్షాల వల్ల, గాలి వల్ల కొన్ని చెట్లు కూలిపోయి, కొబ్బరి చెట్లు ఇలాంటి ఉద్యానవన పంటలు నష్టపోయినాయి. అలాగే వరి పంట అయితే ధ్వంసమైపోయింది, పొట్టల మీద ఉన్నాయన్నీ. వాటికి పరిహారం కోసం ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అడిగాడు, వాళ్ళు కూడా మీకు ఎంతైనా సహాయం చేస్తున్నారు. అంటే ఇక్కడ వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి డిజాస్టర్ల క్రైసిస్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడిగా ఆయన తన దాన్ని తను నిలబెట్టుకున్నాడు, ఇంకా మెరుగుపరుచుకున్నాడు. తను పనిచేసాడు, తన బృందం పనిచేసింది, తన సిబ్బంది అంతా పనిచేసింది, ప్రభుత్వ యంత్రాంగం, తన పార్టీ యంత్రాంగం అంతా పనిచేసింది.
అలాగే జనసేన పార్టీ నుంచి బీజేపీ నుంచి అందరూ పనిచేశారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థను మనం ముందుగా మెచ్చుకోవాలి. మామూలుగా పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు భయం ఉంటుంది, వాళ్ళ చూపులు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కరుకుగా ఉంటారనేటువంటి భయం ఉంటుంది అలాగే. అవన్నీ విడిచిపెట్టేవాళ్ళు సౌమ్యంగా సున్నితంగా వాళ్ళందరినీ బతిమాలి చేయటం ఆసక్తికరంగా ఆసక్తి కొలిపింది. అవన్నీ చూడటం చాలా అద్భుతంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మనం ఎప్పుడన్నా వాళ్ళు తప్పు చేసినట్టు విమర్శించిన వాళ్ళు మంచి చేస్తే రెవెన్యూ కానీ పోలీస్ కానీ సచివాలయ సిబ్బంది కానీ వీళ్ళందరికీ పార్టీ యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళ చేతుల్లో భద్రంగా ఉన్నారా బాబు మేమని అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. సరే, ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి విమర్శించడానికి సవాలు, విమర్శించడానికి ఇష్యూలు, పరామర్శించడానికి సవాలు దొరకలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. థియేటర్ బాబు మనం ఏమనుకున్నాం, ఏం జరిగింది, ఏదో ఒకటి దొరికితే బాగుంది ఇష్యూ అని. ఇంకో పక్క వాళ్ళ యంత్రాంగాన్ని కూడా అతను పిలిపేవాళ్ళు, మీరందరూ కూడా వెళ్ళి సహాయ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈయన బెంగళూరులో ఉన్నాడు, నాకు రావటానికి ఎయిర్లైన్ లేవు, రావాలనుకుంటే రావచ్చు. వచ్చి ఇప్పుడు ఒక విపత్తు సంభవించినప్పుడు వాళ్ళకి అతను తోడుండి ప్రభుత్వాన్ని మేము సహకరిస్తాం, మా సహాయం కూడా తీసుకోండి అని చెప్పాలి. లోకేష్ గారు మొన్న ఏమన్నాడు, మీరేమన్నా కంపెనీలు పెట్టిస్తాను లేకపోతే చెప్తే మేమే వెళ్ళి మాట్లాడతాం, మేము రాజకీయాలు వద్దని చెప్పాడు. అలా అటువంటి సుహృద్భావ వాతావరణం ఎందుకు లేదు? వైరుపక్షంగా ఎందుకు చూస్తున్నావు శత్రువులాగా? నీ మీద ఇన్ని కేసులు ఉన్నా నిన్ను ఎంత టార్చర్ అన్నా పెట్టగలిగిన పొజిషన్లో ఉండి కూడా నేను టార్చర్ పెట్టలా. నువ్వు చేసిన దాంట్లో 100% కూడా నీకు చేయట్లా వాళ్ళు. అలాంటప్పుడు ఇదేదో బాగుందిరా బాగుమని దాన్ని వాడుకోవాలి కదా నువ్వు అందంగానే. అది మానేసి కులాలు మతాలు ప్రాంతాల మీద ఇటువంటి విపత్తుల మీద శవాల మీద మీరు ఆ శవాలను భుజించే బేతాళుల్లో తయారయ్యారు వీళ్ళంతా. ఏంటంటే ఇంకోటి పైగా ముఖ్యమంత్రిగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడని ఏకైక మగాడని సిగ్గు శరం లేదా మాట్లాడడానికి? ఇది నువ్వు ఇంట్లో పడుకుంటే వాళ్ళని కాపాడేవా? అయితే నాకేమర్థమైందంటే ఈ దరిద్రభావం అక్కడ రాలేదు కాబట్టి నష్టం లేదని అనిపించింది. మా వాడు అలా కాపాడాడు, మా వాడు వచ్చి ఇంకా మటాష్ అయిపోను, మా వాడు రాలేదు కాబట్టి మీకు ఉపద్రవం రాలేదు, మా వాడు పాదం అలాంటిది అని వాళ్ళు ఏమైనా అలా అనుకుని చెప్పారేమో అనుకుంటున్నాను నేను. ఏంటండి ఇప్పుడు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు పాలన ప్రకృతి వైపరీత్యానికి ఎవడన్నా ఒకలాగా ఉంటుంది. ఏంటండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలన చేసినా, రోసయ్య గారి పరిపాలన చేసినా, వరదలో ముంపులు, వ్యవసాయం మొత్తానికి లీవ్ పెట్టేశారు వాళ్ళు రైతులు. ఏంటండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి నువ్వు నీ పాలనలోటి నా పాలనోటి, నీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు మీరు. జగన్ పాలన వచ్చి రాగానే ప్రపంచమే మునిగిపోయి కరోనా వచ్చేసింది. అసలు ఆ చావులకు అంతే లేదు. మీరు ఇంట్లో పారాసిటమాల్ వేసుకోండి, అదేంటది తెల్లగా ఉంటుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లండి అని తింగరమోహం వేసుకుని చెప్పాడు. అసలు అందరూ ట్రోల్ చేశారు. కానీ ఇంత అవివేకుడికి మనం ఓట్లు వేసామని బోరుమని ఏడవాలా? కనీసం మాస్కులు సప్లై చేయలేకపోయి నువ్వు. అంత క్రైసిస్ వస్తాయి. పైగా దాని కులాన్ని అంటించారు. వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆ వ్యాక్సిన్ కూడా కులం ఆపాదించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ప్రజల పట్ల ఎంత చులకనగా వ్యవహరించారు. అప్పుడు ఆ మందులు రెమిడిసివిర్ అని ఉండేది, దాన్ని ప్రజల రక్తం బొబ్బాసుకోవటాలు ఇస్తే తాగేసాడు వీళ్ళు తాలూకుడు. బీరువాళ్ళ నిండా డబ్బు పెట్టేసాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఆ వాళ్ళు కూడా దాని 1000 కోట్లు దొరికితే 100 కోట్లు అని చూపించారు. మొత్తం దుబ్బే సెటిల్మెంట్ చేసేసుకున్నాయి. ఈ దేశాన్ని దోచేసుకుంటున్నారు వీళ్ళంతా కలిపి. కష్టపడి పనిచేసి ఎవరికైనా కష్టం వచ్చిందంటే కష్టానికైనా ఊహించి ముందే నిలబడి పని చేసిన వాడిని మీరు మాట్లాడడానికి మీ నోరు ఎలా వచ్చింది? మీరు ఖచ్చితంగా అన్నం తింటలేదు, అశుద్ధం తింటున్నారు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నారు మీరు. సార్ ఇంకోటి సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే నిర్వహించారు, మనం చూసాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే నేను పర్యటిస్తున్నానని చెప్పి రెడ్ కార్పెట్ వేసుకుని స్టేజ్ కట్టించుకొని ఈ పరామర్శలు రెండింటినీ కూడా ఏ విధంగా చూడాలి? అసలు మనం అతనితో పోల్చుకోకూడదండి చంద్రబాబు నాయుడు గారిని. అసలు ఈయనకి ఆయనకి పోలికేటండి. ఈయన పనివాడు అతను పనికిమాలినోడును, ఈయన నిర్మించేవాడు అతను కూల్చేవాడును, ఇతను ఉత్తమ పురుషుడు అతను అధముడును, ఈయన ఉత్తముడు అతను అధముడు. మనం అసలు ఆ విషయంలో ఏ విషయంలో పోల్చకూడదు.
అతను అన్నమయ్య గేట్లు కొట్టిపోతే వాళ్ళ వల్ల కొట్టిపోయింది అది. దాని 10 రోజుల తర్వాత 13 రోజుల తర్వాత వెళ్ళాడు. వాళ్ళందరినీ ఎలా మాట్లాడాడు. తర్వాత రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓ స్టేజ్ కట్టి అక్కడి నుంచి చూసాడు అతను. ఒక రైలు ప్రమాదం జరిగితే రైలు ప్రమాదాన్ని ఎవడన్నా ఏరియాలో చూస్తాడా, ఏరియల్ సర్వే చేస్తాడా? ఈ వాన వరద వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు ఎవడన్నా. అసలు నేను చంద్రబాబు నాయుడు గారు అంత రిస్క్ చేసుకున్నాడు. ఆయన సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా జనాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ముఖం ఎప్పుడన్నా పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి చుట్టూరు ప్రభుత్వం ఉన్న సెక్యూరిటీ కాకుండా ప్రైవేట్ సిబ్బంది 1000 మంది పెట్టుకెళ్తుంది కానీ బయటకు వచ్చేవాడుగా. ఎంత పిరికోడు అతను, దద్దమ్మండి అతను. అతన్ని పెద్ద ఎలివేట్ చేసి చెప్తూ ఉంటారు. అసలే ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం అనేటువంటి అర్థం పర్థం ఉండాలి కదా ఎవరికన్నా. ఇటువైపు నుంచి మాట్లాడేవాళ్ళు కూడా మనం ఏం చెప్తాం, చంద్రబాబు గారు అలా చేసాడు, ఇలా చేయబట్టి కొంచెం నివారణ జరిగింది, అంతేగాని పంట నష్టాన్ని ఎవడో ఆపలేడు కదా. ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. సిబ్బంది అందరూ చంద్రబాబు గారు ఒకరికి క్రెడిట్ ఇవ్వట్లా, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేశారు. నాయకుడు పని చేస్తే కింద వాళ్ళు పని చేస్తారు, నాయకుడి ఇంట్లో తొంగుంటారు, మిగతా వాళ్ళు ఇంట్లో తొంగుంటారు. నాయకుడు దద్దమ్మ అయితే వీళ్ళు అంతకన్నా దద్దమ్మల కింద ఉంటారు. తెలివైనడు కూడా దద్దమ్మ కింద మారిపోతాడు. దద్దమ్మలకే దద్దమ్మ అతను. ఏంటండి సిగ్గు లేకుండా బెంగళూరులో పడుకుని అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను, లేకపోతే అతను రావాలంటే రాలేడండి. ప్రజలు అంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే ఎలాంటి క్రైసిస్లో కూడా అతను ముందు రాడండి. అతను విమర్శించ తిత్లీ వచ్చినా, తిత్లీ వస్తే పక్కనే ఉన్నాడు విజయనగరంలో, తొంగి కూడా చూడాల. హుదూద్ అతను ఏదో సినిమా పోయాడు, పోయాడు అనుకుంటే తర్వాత అన్న రావాలి కదా. సహాయ కార్యక్రమాలకు ఆటంకం, మళ్ళీని సరిగ్గా ఫుడ్ పెట్టలేదు, నువ్వు దొబ్బేసిన సొమ్ము మీ బాబు సొమ్ము ఏనాడు జైలు తీసుకొచ్చి పెట్టు, అప్పుడు మెచ్చుకుంటారు. ఒక్క పావడం ఇవ్వలేదు. ఇప్పుడు అలా యంత్రాంగం అంతా కదలాలి కదా. దొబ్బేసిన సొమ్ములో, ఆ మద్యంలో దొబ్బేసిన సొమ్ములో 0.001% ఖర్చు పెడితే ఈ పునరావాసం పొందిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి ఇదివరకు బోట్లు కొంటానికి ఇచ్చారు, 3000 కొంటాం, 4000. ఈ కుటుంబాలందరికీ 3000, 4000 ఇవ్వచ్చు కదా నువ్వు. ఓరేమో జగనన్న బలి చేయడం అనుకుంటారు కదా వాళ్ళు. అది మాత్రం చేయరు. ఎక్కడేదైనా అపశృతి జరుగుద్దా, ఎక్కడేదైనా వీళ్ళు పొరపాటు చేస్తారా, వీళ్ళ మీద బోరుమని ఏడుదో నక్కలు ఊడలేస్తాయి. నక్కలు ఉంటాయి కదా శ్మశానాలు, ఊడలేస్తూ ఉంటాయి. రోదన, కుక్కలు కూడా దెయ్యాలను చూసినాడు, కుక్కలు కూడా గాలి చూసి సడికి రోదిస్తూ ఉంటాయి కుక్కలు. కుక్క మురుగుడు వేరు, అరుపులు వేరు, రోదన వేరు, ఏడుస్తూ ఉంటాయి కుక్కలు. చూడండి, హృదయ విదారకంగా ఉంటాయి, కర్ణ కఠోరంగా ఉంటాయి. అలాంటి మనుషులు అలా ఉంటుంది వీళ్ళు మాట్లాడుతుంటే. వాళ్ళు ఇంక తగ్గరు, వాళ్ళ బుద్ధి అలాంటిది. ప్రజలు అసహించుకున్నారు వాళ్ళని. వాళ్ళు ఎంత అసహించుకున్నారంటే వాళ్ళు ఆచూకీ అనుమతి లేకుండా, ఏమైనా సిగ్గు లేకుండా, మనలో వాళ్ళు మార్చుకోకుండా ఇంకా ప్రజల సెంటిమెంట్, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని వికరిస్తా ప్రజల దృష్టిలో ఇంకా చులకన అవుతున్నారు. అలాగే అవ్వాలండి. మళ్ళీ లేదంటే వాళ్ళకి ఏమాత్రం ఛాన్స్ దొరికినా వాళ్ళు అమీబాలాంటి వాళ్ళు. ఆ రోగం దాని అంతరదే పుట్టేసి ఉంటాయి కొన్ని క్రిములు, వైరస్, దాన్ని అంతం చేయలేము, దాని అంతరదే పుట్టేస్తూ ఉంటుంది. అలాంటి వైరస్ వీళ్ళని సమూలంగా ఈ వైరస్ని తొలగించాలి. ఈ ప్రభుత్వంలో ఎంత మైక్రో లెవెల్కి వెళ్ళి ఇప్పుడు ఎలాగైతే తుఫాను బాధితుల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారో, ఇలాంటి వైరస్ గాళ్ళు ఏదైనా దాంట్లో కామెంట్ పెట్టినోడిని కూడా లోపల తీసుకెళ్ళి కుమ్మేలు ఈ చెట్లు కొట్టేయాలి. అప్పుడు కానీ కంట్రోల్లోకి రారు వీళ్ళు. అంత చర్యలు తీసుకోవాలి, అంత కఠినంగా ఉండాలి. వీళ్ళ మీద ఉపేక్షించకూడదు, కులం చూడకూడదు, మతం చూడకూడదు, తోలు తీసేయాలి వాళ్ళని. కులాల మధ్య చిచ్చిపెట్టినోడిని ముఖం పగలు కొట్టాలి. అంత సీరియస్గా తీసుకోవాలి యాక్షన్. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి అసలు పోలికే సరికాదని చెప్పి మరి ఇటువంటి విపత్కర సమయాలను కూడా ఆసరాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.